హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈరోజు మన వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది వీడియో ఏంటి అనేసి. ఏంటి అంటే హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఒక మంచి టిప్ని అయితే మీకు చెప్పబోతున్నాను. అది చాలా యూజ్ అయ్యింది, నాకైతే చాలా యూజ్ అయింది. చూడండి, నా హెయిర్ చాలా యూజ్ అయ్యింది. సో అది ఏంటి, ఎలా అని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? చూపించిన తర్వాత మళ్ళీ వేస్తాను. మనకు కావాల్సింది ఆనియన్ అండ్ కరివేపాకు అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండ్ ఆయిల్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకొని హెయిర్కి పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ నేను ఆనియన్స్ కరివేపాకు గ్రైండ్ చేసిన తర్వాత ఆనియన్ కరివేపాకుని బౌల్లోకి తీసుకొని అందులోకే క్యాప్సిల్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను, ఎందుకంటే మాయిశ్చరైజ్ అవ్వాలి హెయిర్. మాయిశ్చర్ కోసం నేను ఆయిల్ యాడ్ చేశాను. అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ మీ అందరికీ తెలిసిందే, అవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట హెయిర్ గ్రోత్కి. సో అవి కూడా 2 వేసుకున్నాను. ఇంకా మొత్తం అదంతా కలిపి అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అప్లై చేసుకోవాలి. నేను అది అప్లై చేసుకుంటా అంటే మా ఆయన వీడియో తీస్తూ నన్ను జోకులు వేసాడు, అందుకే నవ్వుతున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలి హెయిర్కి మొత్తం పట్టేటట్టు. ఇంకొకటి ఏంటంటే, అది మీరు కట్టచ్చు, బట్ నేను అది వడగట్టకుండానే పెట్టేసుకుంటున్నా. ఏం కాదు, అది జస్ట్ పొడిలాగా స్నానం చేసిన తర్వాత అది దులిపేసుకుంటే పోయిద్ది. అందుకే నేను ఇంకా దాన్ని వడగట్టలేదు. అమ్మో, పెద్ద జుట్టు మెయింటైన్ చేయడం చాలా కష్టం. నేనైతే చాలా అసలు ఇంకా వరకే హాస్టల్లో ఉన్నాను. చూపిస్తాను ఇప్పుడు నా హెయిర్ ఎలా ఉందో. చూడండి, ఇలా ఉంది. చూసారు కదా, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.